వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూర. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ ఐఐహెచ్పి వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈ రోజు మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. డాక్టర్, ప్రతి వారం మనం ఎన్నో సక్సెస్ఫుల్ కేసెస్ చూపిస్తూ ఉన్నాము. ఆ కేసెస్ చూసి అంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా హోమియోపతి పట్ల మంచి చైతన్యం వస్తుంది, ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. మరి ఈ వారం ఏ కేసెస్ తీసుకొచ్చారు? చెప్పినట్టుగా కరెక్ట్. ప్రజల్లో తెలంగాణ రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుంచి అంటే మారుమూల గ్రామాల నుంచి కూడా ప్రజల్లో టీవీ ప్రోగ్రామ్స్ వల్ల చైతన్యవంతులు అవుతున్నారు. ఇప్పటిదాకా కొన్ని వ్యాధులు తగ్గక ఇక ఈ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ వ్యాధి తగ్గదు, ఇక దీనికి మందులే లేవన్నటువంటి వాళ్లకు హోమియోపతిలో డోసులు పడగానే మార్పులు వస్తే ప్రజల్లో చైతన్యం వస్తుంది, ప్లస్ ఆనందంతో వస్తున్నారు. ఆ సక్సెస్ కేసులు వాళ్ళ ఆనందం అంతా కూడా ప్రజలకు తెలిసేటట్టు చేయడం వల్ల ప్రజల్లో మంచి చైతన్యం వస్తుంది. కాబట్టి ప్రజలకు హోమియోపతి వైద్యం పట్ల ప్రచారం కానీ హోమియోపతి వైద్యం పట్ల అవగాహన లేకపోవడం వల్లనే వాళ్ళు ఉన్నకాడికి ఆ ట్రీట్మెంట్ చేసుకొని ఇక వ్యాధి తగ్గదనంగానే ఇంట్లో పడేసుకొని ఉంటున్నారు. అలాంటి వాళ్ళకు హోమియోపతి, అలోపతి తర్వాత హోమియోపతి పుట్టింది. అలోపతి డాక్టరే ఎండి డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు జర్మనీ దేశస్థుడు. అతను మా గురూజీ గారు జర్మనీ దేశస్థుడు. అలోపతిలో ఎండి పట్టభద్రుడై ఉండి ఒక డాక్టర్లకు టీచింగ్ చేసే ప్రొఫెసర్ అయి ఉండి ఆయనకే 250 ఏళ్ళ కింద వైద్యం పట్ల ఆ యొక్క సిద్ధాంతాల పట్ల విరక్తి వచ్చి హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టిండు. కాబట్టి అందులో లేని సత్తా, అందులో లేని బలమైన మందు ట్రీట్మెంటు హోమియోపతిలో ఉంటుంది అనేది ఆయనకు రాసినటువంటి సూత్రాల ఆధారంగా, ఆయన సిద్ధాంతాల ఆధారంగా మనం ప్రయోగం చేస్తున్నాం. సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది, ప్రజల్లో మార్పు వస్తుంది. పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేసుకునే అవసరం లేదు. సింగిల్ డోసు హోమియోపతి గోళీలు పిల్స్ వాడితే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతున్నది. హోమియోపతి పిల్స్ అంటే తీపి గుళికల మందు కాదు. తీపి గుళికల కలిపే కెమికల్ ఏదైతే ఉంటుందో అది గోళీల మీద ఒక కోటింగ్ తయారవుతుంది. అది ఎండిపోయిన పిల్స్, ఆ మందు కలిపిన డ్రై పిల్స్ కాకుండా, పచ్చిగా ఉన్నప్పుడు కాకుండా డ్రై పిల్ను మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఒక డైమండ్ లాగా మెరుస్తుంది. అంటే ఆ కెమికల్ అంతా కూడా ఆ గోళీల మీద అట్రాక్ట్ అయిపోతుంది, ఒక కోటింగ్ తయారవుతుంది. ఆ పదన ఎండిపోయిన ఆ డ్రై పిల్ నాలుక మీద వేసుకోగానే వెంటనే బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. అది అంతటి ర్యాపిడ్ యాక్షన్ హోమియోపతిలో ఉంటుంది. మనం నాలుకకు రుచి చూసినప్పుడు వెంటనే ఎంత సెకండ్స్లలో ఉప్పు కారం ఎట్లా చెప్తుందో మందు కూడా నోట్లో పడంగానే వెంటనే బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ ద్వారా మందు ప్రయోగం జరుగుతుంది. అలోపతి మందులు కానీ ఇతర వైద్యం కానీ బ్లడ్లో ఫ్లో అయితే అవి మనం మింగినాక నీళ్లు తాగితే కరిగి స్టమక్ నుంచి ఆయా బ్లడ్లోకి పోయి బ్లడ్ నుంచి అన్ని అవయవాలకు పాకుతుంది. అది అప్పుడు బ్లడ్ తీసుకొని బ్లడ్ టెస్ట్ చేస్తే ఏం మందు మింగిర్రు, ఏం యాంటీబయాటిక్ మింగిర్రు ఆ మందు గురించి చెప్పొచ్చు. కానీ హోమియోపతి మందు మన బ్లడ్లో కనిపించదు, డైరెక్ట్ నర్వస్ సిస్టమ్ నుంచి ప్రయోగం ఉంది. హానిమాన్ గారు ఈ నర్వస్ సిస్టమ్ నుంచి ప్రయోగం చేసే మందులు కనిపెట్టిండు. కాబట్టి ఇది ర్యాపిడ్ స్పీడు. ఆర్టీసీ బస్ ఎక్కితే ఊరికి విశాఖపట్నం పోవాలంటే 14 గంటలు పడుతుంది. అదే ఫ్లైట్ ఎక్కినామనుకో 1 గంటల ఇమ్మీడియట్గా ఈడ ఎగురుతుంది, ఆడ దిగుతుంది. హోమియోపతి కూడా అంతే. నాలుక మీద పడంగానే కరెక్ట్గా మందు వాడితే ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుంది. అది ఎప్పుడు కరెక్ట్ డ్రగ్ వాడితే, మరి మీరు చెప్పే లక్షణాలు రాంగ్ అయినప్పుడు, డాక్టర్ ఇచ్చే మందు రాంగ్ అయినప్పుడు అది రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంది. అసలు మందు తిన్నట్టే ఉంటుంది, తీపి గుళికలు తిన్నట్టే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎలాంటి లక్షణాలు ఉన్నా, మానసిక శారీరక లక్షణాలు మంచి డాక్టర్, హోమియోపతి డాక్టర్ దగ్గర చెప్పినట్టయితే దాన్ని కరెక్ట్ మందు ఇండికేట్ చేసి ప్రయోగం చేస్తే ఇమ్మీడియట్ రిజల్ట్ 24 అవర్స్లో మార్పు కనిపిస్తుంది. వ్యాధి తీవ్రతలా అది 2 నెలల, 3 నెలల, 6 నెలలు అనేది అది డ్యామేజ్ మీదకి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ చైతన్యం ప్రజల్లో చెప్పేటోళ్ళు లేక, ఇట్లాంటి రిజల్ట్ ప్రజలకు చూపించేటోళ్ళు లేక ఇప్పటిదాకా ప్రజలకు అర్థం కాకుండా అయిపోయింది. గత 30 సంవత్సరాల నుంచి కూడా నేను ఇలాంటి సక్సెస్ కేసులు ఎన్నో చేసిన. అప్పుడు ప్రింట్ ప్రెస్కు ఇస్తే ఈ ఎలక్ట్రానిక్ మీడియా లేకుండా అప్పుడు
ప్రింట్ ప్రెస్కి ఇస్తే ఆపరేషన్ చేసి ఇంత గడ్డ తీసిండని చెప్పి వాళ్ళ గురించి స్టోరీలు రాస్తుండ్రి. నేను ఆపరేషన్ లేకుండా తక్కువ చేసిన నా గురించి రాయమంటే రాయకపోతుండ్రి. మేము పంపించినాం సార్, మీద ఆపేసారు అంటే వాళ్ళు అప్పుడు అట్లా కుమ్మక్కైపోయి ప్రభుత్వాలతోని మన యొక్క సక్సెస్ఫుల్ కేసులు చూపించకుండా చేసిర్రు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ఏం తింటున్నారు ఏం చదువుతుంది వెంటనే రిజల్ట్ ఏమైనా చూపిస్తున్నాం కాబట్టి ప్రజల్లో చైతన్యం వస్తుంది, ప్రజల్లో ఆనందం వస్తుంది. ఈ కేసులన్నీ కూడా ప్రజలకు ఎంత పెద్ద కేసులో చూసారు కదా, ప్రపంచంలో వైద్యమే లేదన్న వ్యాధులకు మనం ట్రీట్మెంట్ చేస్తున్నామంటే మరి హోమియోపతి ఎంత అద్భుతం చెప్పండి. కరోనా వ్యాధికి అసలు మందే లేదని చెప్పి అలోపతులు రీసెర్చ్ ప్రయోగాలు అప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తే యాక్చువల్గా హనుమాన్ గారు ఎప్పుడో పెట్టిండు కరోనా వ్యాధికి మందు. నా దగ్గరికి వచ్చిన సక్సెస్ చేసినా, రాకుండా ప్రివెంటివ్ కూడా ఇచ్చిన. మరి ఇలాంటి అద్భుతమైన వైద్యం ప్రజలకు, పేదలకు, మధ్యతరగతి ప్రజలకు అందాలనే ఆయన రాత్రి బవళ్ళు కృషి చేసి ఈ వైద్యం కనిపెట్టిర్రు. ఈ వైద్యాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి రావాలంటే ఈ ప్రభుత్వాలు మనకు చేయి, మన మందు తిని సక్సెస్ అయిన వాళ్ళు మనమే ఈ వీడియోలు కానీ ఈ ప్రోగ్రాం కానీ మనం షేర్ చేసుకోవాలి. మన బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేసుకుంటే వాళ్ళ లోపల చైతన్యం వస్తే వాళ్ళకి మనం మార్గం చూపించిన వాళ్ళమైతాం. చెప్పడం వల్ల చాలామంది బంధువులు, ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా జనాలు మార్పు వస్తుంది. వాళ్ళు మా ఫ్రెండ్స్ చెప్పారు, మా బంధువులు చెప్పారని చెప్పి నా దగ్గర రావడం జరుగుతుంది. చాలా సంతోషం. మన స్లోగన్ పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఈ వైద్యాన్ని ప్రజలందరికీ అందుబాటులో చేసి మీరు ఎన్నుకునేటప్పుడు మంచి డాక్టర్, రిజల్ట్ ఉన్నదా లేదా తెలుసుకున్న డాక్టర్, మంచి డాక్టర్ దగ్గర పోతే హోమియోపతిలో స్పీడ్ మెడిసిన్ ట్రీట్మెంట్ అవుతుంది. మరి ఎక్కడనో అనుభవం లేని డాక్టర్ దగ్గర పోయి ఫెయిల్ అయ్యారనుకో, మీరు హోమియోపతి వాడినాం 3 ఏళ్ళు వాడినాం 4 ఏళ్ళు వాడినాం మాకు తక్కువ కాలేదని చెప్పి అంటారు కూడా కొంతమంది ఉన్నారు. అక్కడ మీరు ఏం గుర్తించాలంటే అక్కడ ఇచ్చిన మందు కరెక్ట్ కాదు, మీ రోగానికి మ్యాచ్ కాలేదు, డాక్టర్ కరెక్ట్ లేడు, మీరు చెప్పే లక్షణం కరెక్ట్ లేదు, క్వాలిటీ మందు లేదన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు డాక్టర్ని మార్చుకోండి, మంచి డాక్టర్ని వెతుక్కోండి, మంచి డాక్టర్ దగ్గర సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈరోజు కూడా ఈ వారంలో సక్సెస్ కేసులన్నీ కూడా ప్రజలకు తెలిసేటట్టు తీసుకురావడం జరిగింది. మీరు చూడండి, ప్రజలు ఎక్కడెక్కడ తిరిగి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినాక నా దగ్గరికి వచ్చి ఆనందం పొందుతున్నారు అనేది తెలుసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ అట్లాగే ఒకదాని ఇంకొకటి చూడండి వీడియోలన్నీ కూడా. తర్వాత మళ్ళీ నేను ఈ వీడియోలు అయిన తర్వాత మాట్లాడతాను. పి శంకర్, ఎక్కడి నుంచి వచ్చినావు? రావణం మండలం బ్రాహ్మణ శానారం జిల్లా కరీంనగర్ జిల్లాకి వచ్చినావు. నువ్వు మొదలు వచ్చినప్పుడు నీ కాలుకు అల్సర్, డయాబెటిక్ అల్సర్ ఉండే ఫింగర్కు, నీ చాంబర్స్ రక్తం గడ్డగట్టింది. దానికి రక్తం ఫిల్టర్ అయ్యి అందించిన కుండు వాళ్ళు తప్పించిన అల్సర్ గ్యాంగ్రీన్ తయారవుతుండే. ఇప్పుడు మందులు ఎన్ని రోజులు వాడినావు? ఈశ్వరప్పకి ఇవి ఇప్పుడు మన దగ్గర ఖర్చుపోయి నెలైంది. నెలలో ఏమేమి తక్కువ? ఈ నెలలో ఇప్పుడు ఇది కాలు అవస్థ అయితే మొత్తానికి బంద్ అయిపోయింది, మొత్తం తగ్గింది. ఇది ఒక్కటి ఈ కాలు నరం అనేది తర్వాత చూద్దామని అన్నారు. అది అట్లనే ఉన్నది. రక్తం గడ్డగట్టింది, అదంతా కాలు పైకి పెట్టు, ఆ కొండ చూసి. అబ్బా, మొత్తం మానిపోయింది కదా మంచిగా. అప్పుడు బయట డాక్టర్లు ఏమన్నారు? కాలు కొట్టేస్తామన్నారు. కాలు కొట్టేస్తారా? ఏ ఊర్లో? కరీంనగర్ 100 కాలు తీసేస్తామన్నారు. జైతాల నుంచి అలా వచ్చిండు, వాళ్ళు ఇక్కడ పెట్టిండు సార్. ఇక్కడ ఏమంటే బెడ్ జైన్ కావాలి, బెడ్ ఇన్సూరెన్స్ అయింది, కాలు కొట్టేవాళ్ళకి వస్తుంది, డాక్టర్ లేడు, వచ్చారు 2-3 రోజులు టైం అవుతుంది, స్కానింగ్ చేయాలి అని చెప్పిండు. కాలు కొట్టేయాలి. కాలు కొట్టేయాలన్నారు. మరి ఇప్పుడు హోమియోపతిలో కాలు తీయకుండా నీ ఏలు పుండు మానబెట్టినా ఎంత మంచిగా ఉంది వైద్యం. ప్రజలకు తెలవాలి. మళ్ళా పేదోళ్ళకు, మీ హాస్పిటల్కి తెలిస్తే, ప్రజలకు తెలిస్తే ఈ ₹1,00,000 ఖర్చు పెట్టే అవసరం లేకుండా అవుతుంది. మొన్న ఇక్కడ ఆయన వచ్చిండు కదా సార్, తక్కల పెళ్ళి ఆయన వచ్చిండు, మొన్న పంపించినావా? అట్లే పంపించాలి. ఆయనకు 2 కాళ్ళ కింద, ఈ అరికాల కింద అవును పుండు అయింది చూసిన. తక్కల పెళ్ళి జైత్యాల కాడ ఉంటాడు, ఆడ వాళ్ళ బామార్ది భార్య మెడికల్ షాప్ ఉన్నది మంగా అని. ఆమె దగ్గర నేను పోతే అంటే నేను ఆమెకి ఇస్తే ఆయన కార్డ్ షాప్ పెడితే వచ్చిండు మొన్న. చూడండి, డయాబెటిక్ అల్సర్ గ్యాంగ్రీన్ తయారయ్యే ప్రమాదం ఉండే. హోమియోపతి వైద్యంలో గ్యాంగ్రీన్ కాకుండా, కాలు తీయకుండా తగ్గించే మందు హోమియోపతి ఉంది. ప్రజలకు తెలియడానికి అభిప్రాయం తీసుకోండి. ఏం పేరు? ఏం పేరు?
వినిపిస్తలేదు, మాట వస్తలేదు నీకు. అమ్మా ఏం పేరైనది? గణేష్. ఇప్పుడు ఏమవుతాడు మీకు? తమ్మునికి ఏమైంది చెప్పు ఒకసారి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మాటలు పోయినాయి, నడకపోయింది. నడకొస్తుందా? నడుస్తున్నావా? మాటలు మంచిగా వస్తలేవు. చిన్న ఏజ్ ఎట్లా వచ్చింది బ్రెయిన్ స్ట్రోక్? ఏ టైంలో వచ్చింది? నిద్రలో వచ్చిందా? ఇక ఎక్కడెక్కడ పోయి వచ్చింది మళ్ళా? మరి హాస్పిటల్లో ఏమైనా నయమైందా? ఏమైంది చెప్పు. ఫస్ట్ కాలు నడవరాకుండే, చేతి కూడా ఇట్లా పైకి లేవకుంటుండే, చేతి కొంచెం క్లియర్ లేస్తున్నాడా? లేపు. మొత్తం లేవకుంటుండే. అవును. ఇట్లానే ఉండే, ఇట్లా కొంచెం ఫ్రీ ఉంది కానీ బ్రెయిన్లో రక్త ప్రసరణ తగ్గిపోయింది. బ్రెయిన్ అట్రోఫ్ అవుతుంది. దానికి రక్త ప్రసరణ పెరిగే మందులు ఉన్నాయి. ఒకటే నెల చూసి 2 నెలలు చూసి తగ్గలేదు అన్నతో ఇలాగ మాటలు వచ్చేదాకా వాడిపియాలి మంచిగా. ఓకేనా? ఏం పేరు? నా పేరు యాదయ్య. యాదయ్య. ఏ ఊరు నుంచి వచ్చినావు? నేను ప్రజ్ఞాపూర్ నుంచి. ప్రజ్ఞాపూర్. ఏం బాధతో వచ్చినావు? ఈ మెడ నరాలు గుంగుడు, నెత్తి, ఈ 2 ఏళ్ళు పని చేస్తలేదు. నడుము నొప్పులు, వెన్నుపూసలు అరిగిపోయినాయని చెప్పిరా డాక్టర్లు? పిక్క నరాల ఏం చెప్పారు? వెన్నుపూస అరిగిపోయిందని చెప్పి ఆపరేషన్ చెప్పారా? చెప్పారు. ఎన్ని లక్షలు అవుతాయి అన్నారు? అయితే 2-3 లక్షలు అవుతాయి. 2-3 లక్షలు అవుతాయి, తీసుకొని రా అని చెప్పారు. కానీ చేయించుకున్నా గ్యారంటీ లేదు మరి నీకు? లేదు గ్యారంటీ. రేపు ఆయనతో కూడా లేవకుండా కావచ్చు, అది మిస్ అయిందంటే. అది చెప్పలేము కదా. అందుకోసమే అది కరెక్ట్ కాదు. ఆపరేషన్ లేకుండా నీకు బెల్ట్ పెట్టకుండా, నడుము కూడా బెల్ట్ పెట్టినావా? పెట్టినా సార్. నడుము బెల్ట్, మెడ బెల్ట్ లేకుండా నార్మల్ అవుతాడు చేస్తా. ఏమన్నా మీ ఆయన ఎక్కడెక్కడ పోయి చెప్పు ఒకసారి. సార్ మేము అపోలో హాస్పిటల్ వెళ్ళాం. అపోలో హాస్పిటల్లోకి వెళ్ళి మన డిఆర్డిఓ అపోలో హాస్పిటల్ అక్కడికి వెళ్ళాము. అక్కడ ఇప్పుడు చూసింది సార్ చూసి 2 lakhs అయితే అన్నాడు. సర్జరీ కంపల్సరీ చేసుకోవాలని చెప్పారు సార్. ఇంకో హాస్పిటల్ కూడా ఉంది, సాయి కృష్ణ హాస్పిటల్, ఇది మన చిక్కటిపల్లి. ఓకే. అక్కడికి పోతే వాళ్ళు కూడా 3-4 లక్షలు అవుతాయి. ఆపరేషన్ కంపల్సరీ అంటున్నారు. అక్కడ నుంచి సికింద్రాబాద్ అపోలో హాస్పిటల్ కూడా ఉంది, ఆడ కూడా అదే చెప్పి లాస్ట్కి వాళ్ళ డిఆర్డిఓ అపోలో హాస్పిటల్ పోయి అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. అబ్బా పెద్ద పెద్ద ఆసుపత్రి తిరిగిర్రు, ఎక్కడ పోయినా అదే పరిస్థితి. ఇక నీకు ఆపరేషన్ చేయకుండా తక్కువ చేసే డాక్టర్ ఒకనే. మీరు ఒక్కరే ఉన్నారని మాకు తెలిసింది. మా బిడ్డకు మందులు ఇచ్చారు కదా సార్. ఇప్పుడు ఇంతమంది నీ ఒక్కరి కోసం సక్సెస్ అయితే అదే సంతోషం సార్. అవుతుంది కదా, చేసలేనా? ప్రజలకు తెలియకుండా చేసిర్రు ఈ వైద్యం గురించి. ఏది తెలిస్తే పబ్లిక్ అందరూ ఆపరేషన్ లేకుండా తక్కువ అవుతారు. అంతే. మళ్ళీ సర్జరీ ఇప్పుడు ఒకవేళ ఆపరేషన్ చేసినా సక్సెస్ అయితే నాకు గ్యారెంటీ లేదు. పెరాలసిస్ వస్తుండొచ్చు. అవును. ఇంతమంది బాధపడుతున్నారు నీకోసం. నేను చెప్పినట్టు ఇది మంచిగా వాడుకో. ఓకేనా? ఏం పేరు? రామలింగం సార్. నీ పేరు రామలింగం. నా పేరు రవి సార్. నీ పేరు రవి. రాములు. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ జిల్లా ప్రాపర్ అయినా పక్క మండలమా? పక్క మండలం. ఓకే. అయితే ఏం ప్రాబ్లం మీకు అందరికీ? కిడ్నీలు ఫెయిల్ అయినాయి, సిరం క్రియాటిన్ పెరిగింది, దానివల్ల డయాలసిస్ పోతున్నారు. ఇప్పుడు డయాలసిస్ పోకుండా మీకు మందులతో తక్కువ చేయాలి. హోమియోపతిలో తగ్గుతుంది. చేయాలంటే మేము చెప్పినట్టు ఇన్ని పచ్చం చేస్తే మీరు బయట పడతారు. లేకపోతే ఇంత పర్సనాలిటీ పెట్టుకొని మీరు 4 గంటలు వండుకొని డయాలసిస్ చేయాలంటే నరకం అది. ఇప్పుడు మన వాళ్ళు మంచిగా వాళ్ళందరూ మీకు చెప్పిర్రా? చూసి వచ్చారు. మీరు కూడా మంచిగా అయినాక అందరికి చెప్పుకోవాలి. ప్రజలకు తెలియక అవే మందులు వాడుకుంటూ నష్టపోతున్నారు. హోమియోపతిలో డయాలసిస్ లేకుండా శాశ్వతంగా కిడ్నీలకు ఆరోగ్యం వస్తుందని తెలియాలి ప్రజలకు. తెలిసేటట్టు నేను చేస్తున్న సక్సెస్ అయిన వాళ్ళంతా చెప్పుకోవాలి. అట్లా అందరినీ. ఓకే, చేస్తానండి. గోపాల్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ సార్. కొల్లాపూర్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు?
కిడ్నీ ఫెయిల్ సార్. కిడ్నీ ఫెయిల్ అయిందని వచ్చినావు. అవును సార్. సీరం క్రియేటిన్ ఎంత ఉంది? 13.5. 13.5. 13.5 అంటే డేంజర్లోకి పోయినట్టే. డయాలసిస్ చేస్తుర్రా? అవును సార్. ఎన్నిసార్లు చేస్తుర్రు? వారానికి 3 సార్లు 2 సార్లు సార్. ఇప్పుడు 13 ఉన్నప్పుడు ఏం బాధలు బయట కనిపించినాయి? సిమ్టమ్స్ చెప్పు. సిమ్టమ్స్ అంటే పై దురద పెట్టేది, ఆ, దురద పెట్టేసి ఆయాసం దగ్గొస్తుండే. ఆయాసం వస్తాయి. నీకు ఎట్లా తెలిసింది సీరం క్రియాటిన్ పెరిగిందని మొదలు? మొదల దురద పెట్టి ఇట్లా సెకండ్ ఫ్లోర్ ఎక్కుతుంటే దగ్గొస్తున్నది. దగ్గొస్తుంటే అట్లా వారం రోజులు చూసి హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి పోయిందే తెలిసింది. హాస్పిటల్లో చెక్ చేస్తే తెలిసింది. అవును సార్. అప్పటిదాకా నీకు తెలియదు. తెలియదు సార్. దురద పెట్టినందుకు పోయినావు. అవును సార్. ఇప్పుడు తెలిసింది నయమేది. ఇప్పుడు చిన్న ఏజ్ నీది, ఇంకా మస్తుంది. ఓకే సార్. డయాలసిస్ ఎన్నిసార్లు చేస్తుర్రు? 3 సార్లు సార్. 3 సార్లు అంటే ఎంత బాధ అవుతుంది? చాలా బాధ సార్. హింస అవుతున్నది. సార్. ఆ హింస భరించలేక సచినా సరే అనుకుంటారు కొంతమంది. అవును సార్. అవి అంత బాధ ఉంటుంది. 4 గంటలు బెడ్ మీద ఉండాలి సార్. చంపడానికి వచ్చినట్టు చూస్తారు సోదులు. ఇప్పుడు నీకు ఆ డయాలసిస్ చేయకుండా మందులతో తక్కువ చేస్తా. సరే సార్. హోమియోపతి మందులు తిని మళ్ళీ చెప్పున్నా. తక్కువ కావాలని వచ్చాను సార్. చూసి యూట్యూబ్ అది ఫేస్బుక్లో చూసి వచ్చినాం సార్. గుడ్. అందరికి ప్రజలకు తెలియకుండా చేసేది ఈ వైద్యము. ఈ వైద్యం ప్రజలకు అందితే అగ్బల మంచిగా అయిపోతారు. అందుకే ఇది ప్రజలకు తెలియకుండా చేయాలి. మనదే వెరగనని ఆ కార్పొరేట్ హాస్పిటల్ పెంచుతున్నాయి. దాని వల్ల ప్రజలు నష్టపోతున్నారు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని. ఇప్పుడు ఈ అగ్బల తక్కువ చేస్తారు నీకు. సరే సార్. మళ్ళీ ఎట్లున్న సంగతి మళ్ళీ నేను చెప్పు. మంచిది సార్. నా పేరు లత. లత గారు ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ వేస్ట్ మారేడుపల్లి నుంచి. వేస్ట్ మారేడుపల్లి. ఏం బాధతో వచ్చినావు? నాకు గర్భసంచి పక్కన గడ్డలైన 2. దానివల్ల ఏమేమి బాధలు ఉండే నీకు? దానివల్ల కడుపు నొప్పి, దమ్ము వచ్చేది, బ్యాక్ పెయిన్, బాడీ పెయిన్స్ అన్నీ అవినాయి. ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చిన. బయట డాక్టర్లు ఏమన్నారు? ఆపరేషన్ చేయాలన్నారు. గర్భసంచి తీసేస్తామన్నారు. గర్భసంచి తీసేయాలా, ఆపరేషన్ చేయాలా, ఎమర్జెన్సీ అని చెప్పినారు. సరే అని చెప్పి మీది రీల్స్లో చూసినాం. రీల్స్లో చూసినాక ఒకసారి వాడి చూద్దామని వచ్చిన. వెరీ గుడ్. కాకపోతే 1 monthలో రికవరీ అయిపోయింది నాకు. వెరీ గుడ్. ఏమేమి మంచిగా అయింది చెప్పు. ఇప్పుడు దమ్ము రావట్లేదు, రక్తం ఓకే, పెయిన్ కూడా రావట్లేదు. పొట్టలో కడుపు నొప్పి వచ్చి తగ్గిపోయింది. పొట్టబి కొంచెం తగ్గింది, కడుపు నొప్పి కూడా తగ్గింది డాక్టర్. వెరీ గుడ్. నీలాక బాధితులు చాలా మంది లేడీస్ గర్భసంచి తీయాలనగానే భయంలో పడి ఆపరేషన్ చేయించుకుంటున్నారు. అవును. కానీ అట్లా కాదు. హోమియోపతిలో మన వస్తువు మనకు ఉండేటట్టు హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి అనేది ప్రజలకు తెలియడానికి అభిప్రాయం తీసుకున్నా. ఫస్ట్ రాగానే నీకేమనిపించింది? నాకు డౌట్ ఉండే డాక్టర్. ఏమని డౌట్? మెడిసిన్స్ పనిచేస్తాయో చేయవో అని డౌట్ ఉండే. కాకపోతే 1 monthలో రికవర్ అయినా. మళ్ళా ఇది చూస్తే చిన్నగా ఉంటుంది, అనుమానం ఉంటుంది. అవును. తక్కువతో పని చేయదో ఏమో, పెద్ద పెద్ద ఇంజక్షన్లు గొట్టం గోళ్ళు మిగిలిన తక్కువగా ఉంది, ముడ్డగోళ్ళతో తక్కువ అవుతుందని అనుమానం ఉంటుంది. తిన్నాక అర్థమైంది కదా. అర్థం ఇది ప్రజలకు తెలవాలి. ఈ చిన్న గోళ్ళనే శక్తి ఉందనేది అర్థం కావాలి. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. యూనుస్ పాషా. ఇప్పుడు 2 నెలలు అయింది వచ్చి. 2 నెలల కింద డయాబెటిక్ అల్సర్ బిగ్ టాయ్కు అల్సర్ ఫామ్ అయింది. అల్సర్ ఫామ్ అయ్యి నడవలేని పొజిషన్లో ఏమేమి బాధ ఉండే? నాకు ఆ దెబ్బకు నొప్పి వస్తుండే, గజ్జలలో నొప్పి వచ్చి శరీరం వచ్చి పండుకుంటుండే. అటువంటిది ఇప్పుడు 2 నెలలు వాడిన కానీ ఆ బాధ లేదు, నొప్పి బాధ లేదు. నొప్పి పోయింది, చెప్పు దొరకొస్తుంది. చెప్పు దొరకొస్తుంది. చెప్పు దొరక రాకపోతుండే. రాకుండా బ్లాక్ నేను పోయి రెడ్ అయిపోయింది. అది గ్యాంగ్రీన్, డయాబెటిక్ గ్యాంగ్రీన్ వచ్చే అవకాశం ఉండే. ఇప్పుడు డాక్టర్ సాబ్ ఉండేపటికే నీకు ఇది లోపల వచ్చేపటికే తగ్గిపోయింది. గ్యాంగ్రీన్ కాకుండా మందులతోనే నీకు మంచిగా హోమియోపతితో క్యూర్ అవుతుంది. చాలా ప్రమాదంలోకి బయటపడ్డావు. 2 నెలలలో ఇంత మంచిగా అయినావంటే ఇంకా 6 నెలలలో మంచిగా నీకు మొత్తం కంప్లీట్ అయిపోతావు. ఆ డయాబెటిక్ ఫుడ్ చూపి కాలు మీద కాలు పెట్టుకో, కాలు పెట్టుకో. ఆ పుండు చూపి క్లోజ్గా మంచిగా మానింది. ఓకే, వెరీ గుడ్. ఇట్లాంటి పుండ్లు డయాబెటిక్ అల్సర్ ఫామ్ అయ్యి గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యే ప్రమాదం ఉండే, గ్యాంగ్రీన్ కాకుండా తగ్గిపోయింది. సంతోషం.
ఈ వైట్ పోతా అంటావు అది కూడా పోతుంది, అంతా పోతుంది. రైట్, ఇంకేం భయపడే అవసరం లేదు. ఏం పేరు? మళ్ళీ సార్ మల్లేష, ఎక్కడి నుంచి వచ్చినావు? సూర్యాపేట సార్. సూర్యాపేట. ఏం బాధ అనేది మొత్తం క్లియర్గా చెప్పు. ఇది కిడ్నీలో సిస్ట్స్ వచ్చినాయి సార్. పాలిసిస్టిక్ కిడ్నీ. అవును సార్. ఆ సిస్టులు రావడం వల్ల కొద్దిగా కడుపు నొప్పి, క్రియాటిన్ పెరిగింది సార్. సీరం క్రియాటిన్ పెరిగింది. అది 1 మంత్లో ఫస్ట్ స్టార్టింగ్ 1 మంత్లో నాకు 10 డేస్లో తగ్గిపోయింది సార్. అది మన హోమియోపతి వాడినాక. హోమియోపతి వాడిన బయట డాక్టర్లు ఏమన్నారు? అది తగ్గదు, ఏం తగ్గదు, ఇక్కడ పోయినా అని చెప్పారు. ఆపరేషన్, లాప్రోస్కోపీ, బ్లాస్ట్ చేస్తున్నారు. దానివల్ల మనకి ఏమైనా ప్రాబ్లం అయింది అని చెప్పి, ప్రాణానికి హాని ఉంటుంది అని చెప్పేసి వచ్చిన సార్ నేను. ఈశ్వరప్ప క్లినిక్ వచ్చిన డాక్టర్ పస్మానందన్ ఆధ్వర్యంలో నేను వచ్చిన చూపించుకున్నా సార్. నేను ఫస్ట్ మంత్లో 10 డేస్లో నాకు వాడిన తర్వాత 0.9 వచ్చింది సార్ నాకు. వెరీ గుడ్. బాగా పనిచేసింది. ర్యాపిడ్ ఫుల్ యాక్షన్ పనిచేసింది. హోమియోపతి ర్యాపిడ్. అవును సార్. అలోపతిలో సాధ్యం కాదు, దీంట్లో సాధ్యమైంది సార్ నాకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను 4 months వాడుతున్నా కానీ అదే కంటిన్యూగా ఉంది. మంచిగా చేస్తున్నావు కాబట్టి, భయంతో వాడుతున్నావు కాబట్టి రిజల్ట్ ఉంది. కొంతమంది ఎట్లుంటారు, నీ లెక్క ఉండరు, ఈడ మందు తీసుకుంటారు, బయట పోయి అన్ని చేసే పనులు చేస్తారు. ఏం సార్ తగ్గలేదని సిస్టమ్ బదనాం చేస్తారు, డాక్టర్ని బదనాం చేస్తారు సార్. మంచి డాక్టరు మంచి మెడిసిన్ ఇస్తే 100% తగ్గింది సార్ నాకు. మంచి. వెరీ గుడ్. నీ లెక్క బాధితులకు తెలవడానికి వీడియో తీసుకున్నా. ప్రజలకు ఈ విషయాలు తెలియక చాలా మంది ఎక్కడెక్కడ పోయి నష్టపోతున్నారు. అలాంటి వాళ్ళకు కనువిప్పు కోసం ఈ వీడియో తీసుకుంటున్నా. సరే సార్. థ్యాంక్ యూ సార్. ఏం పేరు? ఋషికృష్ణ అండి. ఋషికృష్ణ. ఎక్కడి నుంచి వచ్చారు? కూకట్పల్లి నుంచి వచ్చాము. కూకట్పల్లి. ఏం బాధ బాబుకు? బాబు స్పీచ్ డిలే అండి. స్పీచ్ డిలే, ఆటిజం ఉన్నది. అవునండి. మానసికంగా డెవలప్మెంట్ లేదు. అవునండి. కాబట్టి ఎక్కడెక్కడ తిరిగిరు ఇప్పటిదాకా? ఇప్పుడు దాకా థెరపీస్ అన్ని ఇప్పించామండి. థెరపీస్ అన్ని ఇప్పించారు. ఈఎన్టీ కేర్ ఇవన్నీ చాలా డాక్టర్స్ అయితే తిరిగాము. మరి డెవలప్మెంట్ కనిపించలే? లేదండి, ఏం కనపడలేదు. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? ఒక నెలలో ఏం డెవలప్మెంట్ అయింది? కొంచెం ఐ కాంటాక్ట్ ఇస్తున్నాడండి. వెరీ గుడ్. స్టేబుల్ గా ఉంటున్నాడు. అప్పుడు ఒక్క దగ్గర కూసకపోవు. హైపర్నెస్ అయితే తగ్గింది. హైపర్నెస్ తగ్గిందంటే మందు పని చేస్తున్నట్టు. ఇట్లనే కంటిన్యూగా లాంగ్ టైం 6 months 1 year వాడిపిస్తే బాబు మైండ్ మంచిగా పెరుగుతుంది, అన్ని ఫంక్షన్స్ అమ్ముకు వస్తాయి. ఓకేనా? కంటిన్యూ చేసి. ఏం పేరు? నా పేరు లక్ష్మణ్. లక్ష్మణ్, ఎక్కడి నుంచి వచ్చినావు? నేను నల్గొండ డిస్ట్రిక్ట్ దేవరకొండ. నల్గొండ దేవరకొండకి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? నేను సీకేడి క్రియాటిన్ లెవెల్స్ పెరిగినాయి. సీకేడి సిరం క్రియాటిన్ పెరిగింది, కిడ్నీలు ఫెయిల్ అయినాయి, చిన్న ఏజు, వయసు పిల్లగానివి. ఇంట్లో కిడ్నీ ఫెయిల్ అయితే నువ్వు ఇంకా బతికేది మస్తుంది. మరి ఏమన్నారు బయట డాక్టర్లు? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోమని చెప్పారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. నీ ఏజ్ ఎంత? 29. 29 years కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే గ్యారెంటీ ఉందా? గ్యారెంటీ ఏం చెప్పలేదు. లేదు. లక్షలు పోతాయి, మళ్ళీ మనిషి పోతాడు. అట్లా కాదు. ఎంత ఉంది సిరం క్రియాటిన్? నాకు 19 ఉంది. 19. అందరికి 5-6 వస్తేనే డయాలసిస్ పోతాడు. మరి నువ్వు పోలేవా? పోలేదు. చెప్పిరా డాక్టర్లు? చేసుకోమని చెప్పి ఇక్కడ కానీ నేను చేయించుకోలేదు. చెప్పించినా నువ్వు పోలేవు. నేను పోలేదు. వెరీ గుడ్. నీ ధైర్యం మంచిగా ఉంది. ఇప్పుడు హోమియోపతి గురించి తెలుసుకొని వచ్చినావు. ఈశ్వరప్ప హోమియో క్లినిక్కి వెళ్ళి వచ్చినావు. నీకు మంచి మెయింటైన్ చేస్తే నీకు 100% మంచిగా అయిపోతుంది. ఏమేమి అనేది నెల. డాక్టర్ గారు, మీరు ప్రతి నెల 4 గురువారాలు ఏపీలో ప్రజలకి అందుబాటులో ఉంటారు. మిగతా టైంలో హైదరాబాద్లో, చిక్కడపల్లిలో తెలంగాణ ప్రజలకు అవైలబుల్లో ఉంటారు. ఆ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. ముఖ్యంగా ఏపీ ప్రజలందరూ కూడా కొత్త వాళ్ళు ఉంటే నోట్ చేసుకోరు నంబర్స్, టైమింగ్స్. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూగా ఉంటుంది. అక్కడికి వచ్చినాకనే సీరియల్ నెంబర్ ఇస్తారు. రెండో గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంట్ ఆర్టీసీ కాంప్లెక్స్కు ఆపోజిట్లో ఉంటుంది. 2వ ఫ్లోర్లో ఏసీ హాల్, పెద్ద హాల్ ఉంటుంది. హాల్కు రావాలి డైరెక్ట్గా. రాజమండ్రి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా ప్రతి నెల 2వ గురువారాన్ని చూసుకోవాలి. డేట్లు నువ్వు గుర్తుపెట్టుకుని, డేట్లు మారుతుంటాయి. 2వ గురువారం రాజమండ్రి, 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్, దాన్నే నెల్లూరు మెస్ అంటారు, దాబా గార్డెన్. విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు విజయనగరము, బొబ్బిలి, ఒరిస్సా అండ్ విశాఖపట్నం చుట్టూ ప్రజలంతా 3వ గురువారం విశాఖపట్నంకు రావాలి. 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉంటుంది. మీరు ఆర్టీసీ బస్సులో దిగంగానే అక్కడ ఎదురుగా కనిపిస్తుంది. హోటల్ కెన్సెస్లో ఏసీ హాల్లో మన ప్రోగ్రాం జరుగుతుంది. డైరెక్ట్ అక్కడికి వచ్చి మీరు సీరియల్ నెంబర్ తీసుకోవాలి.
తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కడప, నెల్లూరు, హిందూపూరు, బెంగళూరు బార్డరు, కడప చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా తిరుపతికే మీకోసం రావడం జరుగుతుంది. ఈ విధంగా ఏపీ ప్రజలకు 4 నెలలకు 4 గురువారాలు కేటాయించడం జరిగింది. ఏపీ ప్రజలంతా కూడా అక్కడ అందుబాటులో ఉన్న సెంటర్లో మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా అన్ని జిల్లాలు కూడా 200 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి కాబట్టి తెలంగాణ ప్రజలందరికీ హైదరాబాదే సెంటర్ చిక్కడపల్లి. డైరెక్ట్ ఆ ఫోన్ నెంబర్ చేసుకొని జిల్లాల ప్రజలంతా కూడా హైదరాబాద్కు రావాలి. హైదరాబాద్ చుట్టూ, సికింద్రాబాద్ చుట్టూ ఉన్న ప్రజలే కాకుండా తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ హైదరాబాదే సెంటర్. డైరెక్ట్ ఫోన్ నెంబర్తో ఫోన్ చేసుకొని మీరు వచ్చిన తర్వాత సీరియల్ నెంబర్ ఇవ్వాలి. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో హోమియోపతి అంటే స్లో కాదు, ర్యాపిడ్ యాక్షన్, కరెక్ట్ మందు, కరెక్ట్ డాక్టర్ ఉంటే పనిచేస్తుంది అనేది అవగాహన కోసమే ఈ లైవ్ ప్రోగ్రామ్స్, ఈ సక్సెస్ఫుల్ కేసులు మీకు చూపించడం జరుగుతుంది. డాక్టర్ గారు, హోమియోపతి వైద్యం పట్ల ప్రజల్లో మంచి అవగాహన కల్పిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే ట్యూన్.